ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రముఖులు వాళ్ళెందుకో తీవ్ర ఫ్రస్ట్రేషన్‌కి భాష అదుపు తప్పుతూ ఏదో ఒక రకమైనటువంటి చిరాకును ప్రదర్శిస్తూ ఉన్నారు. నిజంగానే చాలా లో లెవెల్ భాష మాట్లాడుతూ ఉన్నారు కూడా కొందరిని చూసాం. ఇది ఒకవైపు జరిగే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే వేడుకలొచ్చాయి. ఆ బర్త్‌డే వేడుకలు ఊరు వాడ మారుమోగే విధంగా, కనీసం వైసీపీ అధినాయకత్వం కూడా అంచనా వేయని విధంగా ఆ స్థాయిలో సెలబ్రేషన్స్ నిర్వహించారు ఆ పార్టీ శ్రేణులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం ఉంది అని, ఇప్పటికీ కూడా ఒంటరిగా గనక ఏ పార్టీ ఆ పార్టీ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ పార్టీలు నిలబడలేవు అనే సంకేతాలు ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్, ఈ శ్రేణుల ఉత్సాహం ఇవన్నీ చూస్తే ఓటమి వైసీపీ శ్రేణులను ఏమాత్రం బలహీనం చేయలేదు అని, వాళ్ళలో మరింత కసి పెంచింది అనే సంకేతాలు చాలా స్పష్టంగానే కనిపించాయి. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ పార్టీని బలోపేతం చేసే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అవి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడే ప్రకటించారు. వాళ్ళ పార్టీని బలోపేతం చేయడం మనం అలా అంటూనే నారా లోకేష్ గారి నాయకత్వానికి కాసింత మంచి పటిష్టం చేసే దిశగా నిర్ణయాలు ప్రకటించినట్లుగానే అనిపించింది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని ప్రతి పార్లమెంటుకి అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రకటించారు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు. ఇందులో ప్రధానంగా యువతకు పెద్దపీట వేసుకుంటూ వచ్చారు. నో డౌట్ ఇదంతా కూడా నారా లోకేష్ గారి సెలక్షనే కావచ్చు. అండ్ తన నాయకత్వాన్ని పటిష్టం చేసే దిశగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా చోట్ల యువకులకి అవకాశం ఇచ్చారు. కడప నుంచి మొదలు పెడితే మధ్యలో కాకినాడ నుంచి కూడా ఇప్పుడు కడప భూపేష్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ నుంచి ఉన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి స్వయాన అన్న కొడుకు మన కడప ఎంపీగా పోటీ చేశారు. ఇది ఇంట్రెస్టింగ్. బేసిక్గా కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారి మీద టీడీపీలోని అసంతృప్తి ఉంది అని చెప్పి వింటున్నాం. అక్కడ వర్గ రాజకీయాలు ఉన్నాయి. వాళ్ళ భర్త గారు ఉన్నారు ఇప్పటి వరకు టీడీపీ అధ్యక్షుడిగా, ఆయనను తీసేసి భూపేష్ రెడ్డికి ఇచ్చారు. చాలా చెల్లు కాకినాడ లాంటి చోట్ల కూడా జ్యోతుల నవీన్ అని, జ్యోతుల నెహ్రూ గారి అబ్బాయి, అక్కడ కానీ చాలా చోట్ల యువతకే పెద్దపీట వేసుకుంటూ వచ్చారు. సో నారా లోకేష్ గారి నాయకత్వానికి పటిష్టం చేసే దిశగా బహుశా వచ్చే ఎన్నికలను కూడా ఎవరు అవునన్నా కాదన్నా నారా లోకేష్ గారి నాయకత్వంలోనే టీడీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు కనిపిస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నా, ఖచ్చితంగా నారా లోకేష్ గారి నాయకత్వానికి ఎంతవరకు మద్దతు ఉంది అనే దాని మీద ఆ ఎన్నికలు జరగవచ్చు కూడా. ఎందుకంటే అప్పటికి చంద్రబాబు గారికి 79-80 సంవత్సరాలు వచ్చేస్తాయి. నో డౌట్ లోకేష్ గారే నెక్స్ట్ లీడ్ చేయాలి కాబట్టి. సో అందుకని ఆ లోకేష్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూనే ఈ నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. ఇది చాలా కీలక నిర్ణయమే టీడీపీ వ్యూ పాయింట్లో. అది ఇంట్రెస్టింగ్గా జగన్ గారి బర్త్డే వేడుకలు ఊరు వాడ రీసౌండ్ ఇచ్చే రోజే నారా లోకేష్ గారి నాయకత్వాన్ని పటిష్టం చేసే దిశగా చంద్రబాబు గారు ఆ నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతూ ఉంది. అండ్ మరీ ముఖ్యంగా టీడీపీ వ్యూ పాయింట్లు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అంత మంచిగానే కనిపించవచ్చు. నారా లోకేష్ గారి భవిష్యత్ ఫర్దర్ లీడర్షిప్ విషయంలో ఇప్పుడు ఏమీ అబ్జెక్షన్స్ కనిపించకపోవచ్చు. కానీ పొంగ ఎన్నికలు దగ్గరయ్యి వచ్చేసరికి కాదని కూడా వాళ్ళకి ఇంకేమైనా కనుక నెగిటివ్ రిజల్ట్ కనుక కనిపిస్తే ఎన్నికల్లో ఆ తర్వాత చాలా పరిణామాలు వేగంగా మారవచ్చు కూడా. చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి.